నమస్కారం. మన దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన, అద్భుతమైన ఒక ఘట్టాన్ని ఈరోజు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అసలు ఎలా పుట్టింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి? చూద్దాం రండి. ఇది కేవలం ఏదో ఒక పత్రం కాదు సుమా, ఒక మహాదేశానికి పటిష్టమైన పునాది రాయి. 7653. ఈ సంఖ్య వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. మన రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేసే సమయంలో నిర్మాతలు పరిశీలించాల్సిన సవరణల సంఖ్య ఇది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా రావడం కోసం వాళ్ళు ఎంతలా శ్రమించారో, ఎన్ని సుదీర్ఘ చర్చలు జరిపారో. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఒక 6 కీలక దశలుగా విడదీసి చూద్దాం. రాజ్యాంగ సభ డిమాండ్, సభ్యుల సమీకరణ, ముసాయిదా రచన, స్వాతంత్ర్య చట్టం తెచ్చిన మార్పులు, డాక్యుమెంట్ ఆమోదం, చివరిగా కొన్ని ఆసక్తికరమైన విమర్శలు, వాస్తవాలు, ఇలా ఒక్కొక్కటిగా కవర్ చేద్దాం. ముందుగా మొదటి భాగం, రాజ్యాంగ సభ కోసం అసలు డిమాండ్ ఎలా పుట్టింది, దానికి పునాది ఎలా పడిందో చూద్దాం. ఈ ప్రయాణం ఏదో ఒక రాత్రిలో మొదలైంది కాదు. 1934లో ఎంఎన్ రాయ్ గారు ఫస్ట్ టైం ఈ ఐడియాను బయటపెట్టారు. ఆ తర్వాత 1935లో కాంగ్రెస్ పార్టీ దీన్ని అఫీషియల్గా డిమాండ్ చేయటం, నెహ్రూ గారి ప్రకటనలు, ఇలా ఒక్కో అడుగు పడుతూ ఫైనల్గా 1946 నాటి క్యాబినెట్ మిషన్ ప్లాన్తో ఈ ప్రాసెస్కి ఒక స్పష్టమైన దారి దొరికింది. ఇక రెండవ భాగం, ఈ రాజ్యాంగాన్ని నిర్మించే ఆ మేధావుల బృందం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం మొదట్లో మొత్తం సభ్యుల సంఖ్యను 389గా ఫిక్స్ చేశారు. ఇందులో 296 సీట్లను బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్లకు, మరో 93 సీట్లను స్వదేశీ సంస్థానాలకు వాళ్ల జనాభాకి తగ్గట్టుగా కేటాయించారు. నిజంగా ఇది చాలా భారీ సెటప్ అనే చెప్పాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సభ కోసం ఎన్నికలు పరోక్షంగానే జరిగాయి. పైగా మొదట్లో కొన్ని స్వదేశీ సంస్థానాలు దీనికి దూరంగా ఉన్నప్పటికీ సభలో మాత్రం అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దొరికింది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, మహిళలు, అలాగే అణగారిన వర్గాలు అంతా ఉన్నారు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ సభలో మహాత్మాగాంధీగారు సభ్యులు కారు. అవును, మీరు విన్నది నిజమే. ఇక మూడవ భాగం, అసలు సిసలైన ఘట్టం, ముసాయిదా రూపకల్పన, అంటే ఒక దేశ భవిష్యత్తును లిఖించడం. అసలు మన రాజ్యాంగానికి బేస్ ఏంటి, దాని ఫిలాసఫీ ఏంటి అంటే వెంటనే గుర్తుకొచ్చేది డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం. ఇదొక రకంగా మాస్టర్ బ్లూ ప్రింట్ లాంటిదనమాట. మన దేశాన్ని ఒక స్వతంత్ర, సార్వభౌమ రిపబ్లిక్గా నిలబెట్టాలనే గట్టి సంకల్పాన్ని ఇది అందరికీ చాటి చెప్పింది. సభలో చాలా కమిటీలున్నా సరే డ్రాఫ్టింగ్ కమిటీదే అతి పెద్ద కీరోల్. ఆగస్టు 29, 1947 ఏర్పాటైన ఈ 7 సభ్యుల కోర్ టీం పైన అత్యంత బరువైన బాధ్యత పడింది. ఆ కాగితాలపై అక్షరాలకు ప్రాణం పోసింది నిజంగా వీళ్లే. ఇక ఈ పవర్ఫుల్ డ్రాఫ్టింగ్ కమిటీకి కెప్టెన్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు. ప్రతి పాయింట్ పైన ఆయన చేసే లాజికల్ ఆర్గ్యుమెంట్స్, సభను ఒప్పించే ఆయన విధానం ఆయన్ని భారత రాజ్యాంగ పితామహుడుగా నిలబెట్టాయి. ఆ డ్రాఫ్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ఎంతో చాకచక్యంగా ముందుండి నడిపించింది ఖచ్చితంగా ఆయనే. నాలుగో భాగం చూద్దాం. అదే 1947 స్వాతంత్ర్య చట్టం తెచ్చిన అతిపెద్ద మార్పులు, సవాళ్లు. 1947 చట్టం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. రాజ్యాంగ సభకి పూర్తి పవర్స్ వచ్చేశాయి. నిజానికి ఇది ఒకేసారి డబల్ రోల్ ప్లే చేసిందండోయ్. రాజ్యాంగాన్ని రాసే మీటింగ్స్కి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించేవారు. అదే సభ దేశానికి చట్టాలు చేసే మొదటి పార్లమెంట్గా మారినప్పుడు జీవి మౌలాంకర్ గారు అధ్యక్షుడుగా ఉండేవారు. ఎంత అద్భుతమైన సెటప్ కదా. అయితే దేశ విభజన వల్ల ఒక పెద్ద కుదుపు ఎదురైంది. పాకిస్తాన్కు వెళ్లిన ముస్లిం లీగ్ సభ్యులు వైదొలగడంతో మొదట్లో అనుకున్న 389 నంబర్ కాస్త 299కి పడిపోయింది. ఇక ఐదవ భాగం, ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఫైనల్ డాక్యుమెంట్ ఆమోదం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఈ ఆమోదించే ప్రాసెస్ ఏమంత సింపుల్గా జరగలేదు. మొత్తం 3 దశలు. మొదటి పట్టణంలో జస్ట్ జనరల్గా డిస్కస్ చేశారు. కానీ రెండవ దశలో దాదాపు ఏడాదిపాటు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ పైన సుదీర్ఘమైన డిబేట్స్, ఎన్నో సవరణలు. ఆ తర్వాత నవంబర్ 26, 1949న 3వ దశ కంప్లీట్ చేసి ఫైనల్గా రాజ్యాంగాన్ని ఆమోదించారు.
ఒక్కసారి స్టాట్స్ గమనిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మొత్తం 11 సెషన్లు. పట్టిన టైం ఎంతో తెలుసా? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అప్పట్లోనే సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చయింది. డ్రాఫ్ట్ మీదే 114 రోజులు నిరంతర చర్చలు జరిపారు. దీన్ని బట్టే అర్థమవుతోంది కదా, ఇది జస్ట్ ఒక బుక్ కాదు, మన ఫ్యూచర్ కోసం వాళ్ళు పెట్టిన ఒక భారీ పెట్టుబడి. రాజ్యాంగం నవంబర్ 1949 నాటికి రెడీ అయిపోయినా దాన్ని పూర్తిగా జనవరి 26, 1950ని మాత్రమే అమల్లోకి తెచ్చారు. ఎందుకో తెలుసా? 1930లో సరిగ్గా అదే రోజున మనవాళ్లు పూర్ణ స్వరాజ్ ప్రకటించారు. ఆ చారిత్రక ఘట్టానికి గౌరవంగానే మనమా రోజును రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక చివరిగా 6వ భాగం, రాజ్యాంగంపై వచ్చిన కొన్ని విమర్శలు, అలాగే మనకు తెలియని కొన్ని సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్. రాజ్యాంగం రాయడానికి వీళ్లు మరి అంత టైం ఎందుకు తీసుకున్నారు అని అప్పట్లో కొందరు కామెంట్స్ చేశారు. కానిక్కడ ఇతర దేశాల డేటా ఒక్కసారి పరిశీలిస్తే వాస్తవం అర్థమవుతుంది. అమెరికా వాళ్లు కేవలం 7 ఆర్టికల్స్ రాయడానికి 4 నెలలు తీసుకున్నారు. ఆస్ట్రేలియాకైతే ఏకంగా 9 ఏళ్లు పట్టింది. మనకున్న డైవర్సిటీ అలాగే మన ఆర్టికల్ సంఖ్యతో పోల్చి చూస్తే 3 సంవత్సరాలలోపు ఇంత పెద్ద పత్రాన్ని రాయడం నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని ఒప్పుకోవాలి. హిస్టరీని ఉన్నదున్నట్టుగా చూడాలి కాబట్టి మనం ఆనాటి విమర్శలను కూడా ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఈ సభను డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోలేదు అని, బ్రిటిష్ వాళ్ల ఛాయలు ఉన్నాయని కొందరన్నారు. సభలో కాంగ్రెస్ పార్టీ అలాగే లాయర్ల డామినేషన్ ఎక్కువని కంప్లైంట్ చేశారు. ఎక్కువ టైం తీసుకుంటున్నారని డ్రాఫ్టింగ్ కమిటీని డ్రిఫ్టింగ్ కమిటీ అని కూడా కొందరు సెటైర్లు వేశారు. ఏదేమైనా ఆనాటి పొలిటికల్ వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పాయింట్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే మన రాజ్యాంగ సభకి ఒక అద్భుతమైన ఆర్టిస్టిక్ టచ్ కూడా ఉంది. రాజ్యాంగ సభ ఒక ఏనుగును తమ అధికారిక చిహ్నంగా లేదా సీల్గా ఆమోదించింది. భలే ఉంది కదా! ఇంకో సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? మన ఒరిజినల్ రాజ్యాంగాన్ని టైప్ చేయలేదు, ప్రింట్ అసలే చేయలేదు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా గారు తన సొంత చేతుల్తో ఎంతో అందమైన ఇటాలిక్ క్యాలిగ్రఫీలో రాశారు. దానికి శాంతినికేతన్కు చెందిన నందలాల్ బోస్ లాంటి ఆర్టిస్టులు అద్భుతమైన డిజైన్స్ వేశారు. అంటే ఇది ఒక చట్టం మాత్రమే కాదు, మన జాతీయ వారసత్వ కళాఖండం. మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రాజ్యాంగం అఫీషియల్ హిందీ వర్షన్ కోసం ఏకంగా 1987 వరకు వెయిట్ చేయాల్సొచ్చింది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నను మీరే లోతుగా ఆలోచించండి. జనాలు డైరెక్ట్గా ఎన్నుకోని ఒక సభ దాదాపు 70 ఏళ్ల క్రితం రాసిన ఈ సుదీర్ఘమైన పత్రం ఇవాల్టి ఈ మోడర్న్ అండ్ కాంప్లెక్స్ డెమోక్రసీని ఇంత సక్సెస్ఫుల్గా ఎలా నడిపించగలుగుతోంది? ఖచ్చితంగా ఇది మన రాజ్యాంగ నిర్మాతల విజన్కి, వాళ్ళ అద్భుతమైన దూరదృష్టికి ఒక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. ఈ విశ్లేషణతో మీకొక కొత్త పర్స్పెక్టివ్ దొరికిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.